మష్రూమ్ కోకోనట్ పులావ్ అండి. ఓకే, మష్రూమ్ కోకోనట్ పులావ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ కదా. అవును. సో మష్రూమ్స్ మనం యాక్చువల్లీ వెజిటేబుల్ కర్రీస్లో మష్రూమ్ అనేది కొంచెం తక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. బట్ మష్రూమ్ కూడా చక్కగా ఇంక్లూడ్ చేసి పులావ్ అనగానే ఎక్కువగా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ చేస్తాం. సో దాన్ని మీరు కొంచెం మష్రూమ్ కాంబినేషన్స్తో చేస్తున్నారు కాబట్టి ఓకే అండి. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకేనా, సో ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసారు. నేను కోకోనట్ అంటే కొబ్బరి తురుము ఇలా తీసుకొస్తారనుకున్నా, బట్ కొబ్బరి పాలు తీసుకొచ్చారు అనమాట. మంచి ఫ్లేవర్ యాక్చువల్లీ, అండ్ అదిరిపోతుంది డెఫినెట్లీ. అండ్ బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు. యా, వెరీ నైస్ ఫ్లేవర్డ్ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దాము. షూర్ లాస్యా. ఓకే, సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే, మనం బిర్యానీ మసాలాకు వాడేవన్నీ. ఓకే, ఒక బిర్యానీ ఆకు, హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ మన వెల్లుల్లి, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి అండ్ అల్లం. అవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్. ఓకే, సో ఇది కాస్త వేగాలి కదా. కాస్త సాటే అయ్యాక. సో ఇంట్లో ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తుంటారా, లేకపోతే మా షోకి వచ్చారని ట్రై చేశారా? లేదండి, స్కూల్ గోయింగ్ కిడ్ ఉంటే కంపల్సరీ మనం మామూలుగా రెగ్యులర్ డిషెస్ పెడితే వాళ్ళు బాక్స్ అలా ఇంటికి తీసుకొచ్చేస్తారు. సో బెటర్ ఎవ్రీడే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ప్లస్ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, యూట్యూబ్లోకి వెళ్తే అన్ని ఆప్షన్స్ దొరికేస్తున్నాయి రెసిపీస్. సో ట్రై చేస్తూ ఉంటాను. సో ఏం చదువుతుంది పాపనా బాబునా? షీఈ్ ఇన్ 8th క్లాస్ అండి. ఓ, 8th క్లాస్, పెద్ద అమ్మాయి. ఓకే, ఒకటే అమ్మాయా? ఒకటే అమ్మాయి. సింగిల్ అంతే, అన్ని తనకే. ఎస్. యా, నెక్స్ట్. సో చాలా యాక్టివ్గా హడావిడిగా ఉన్నారు. ఇంట్లో కూడా ఇంతేనా? వెరీ యాక్టివ్. తప్పదు కదండి, 24 hour జాబ్ నాది. ఇంట్లో, ఆఫీస్లో, హస్బెండ్ అన్నీ చేయాలి. అన్నీ మీరే వర్క్ చేస్తున్నారు. సూపర్ అసలు. ఓకే, నెక్స్ట్ మనం పెప్పర్ వేసేసుకున్నాం. ఓకే, ఓకే, నెక్స్ట్ మన చిల్లీ ఫ్లేక్స్ వేస్తారా? చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్లో అయినా వేయచ్చు. ఓకే, చిల్లీ ఫ్లేక్స్. ఓకే, పర్ఫెక్ట్గా మనకు ఆ మష్రూమ్ ష్రింక్ అయిపోయింది. యా, నెక్స్ట్ మన కొబ్బరి పాలు అండి. సో చక్కగా కాసేపు మరగనిద్దాము, ఎందుకంటే కొంచెం ష్రింక్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం దగ్గర పడితే. ఓకే, కాస్త దగ్గర పడింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం బ్రౌన్ రైస్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, యాడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ పుదీనా యాడ్ చేసేద్దాం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. యూజువల్గా మనం ఏదైనా కొబ్బరి పాలు కానీ కోకోనట్ ఏది యూజ్ చేసినా మనకు కేరళ స్టైల్లో గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువ వాళ్ళు కొబ్బరి పాలు యూజ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకేమైనా యాడ్ చేయాలా? లేదండి, సర్వ్ చేసుకుందామా? పర్ఫెక్ట్. అరోమా డెఫినెట్లీ. కొంచెం ట్యాంగినెస్ కోసం, పిల్లలకి ఇష్టం కదా, సో విల్ యూజ్ లెమన్. ఓకే, కానీ ఇది ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆప్షనల్. మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ లాస్యా. ఓకే,
ఎంతో రుచికరమైన మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ కోకోనట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్స్ కోకోనట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బ్రౌన్ రైస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ.